చూపిస్తే బిడ్డలు బెదిరిపోతారు. నువ్వు నోటి మాటతో మంచిగా చెప్తే వాళ్ళు వింటారు. తల్లిదండ్రులు కూడా స్కూల్ మీద పడేసి వాళ్ళు చూసుకుంటారులే అని ఊరుకోకూడదు. తల్లిదండ్రులు కూడా కాదు, తల్లిదండ్రులదే మొదటి బాధ్యత. రెండో బాధ్యత మాత్రమే స్కూల్ది. స్కూల్కి ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉంది. బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్ ఏం చేస్తున్నారు, ఫోను పుస్తకాల్లో పెట్టుకొని చదువుతున్నారా, లేకపోతే రాత్రులు మెసేజ్లు పంపిస్తున్నారా, రాత్రులు ఎక్కడికి వెళ్తున్నారు లేట్ అవర్స్లో, ఈవినింగ్ ఎందుకు లేట్గా వస్తున్నారు, పుస్తకాలు వెతకండి, తీసి చూడండి. ఇది చూడడానికి మీ పేరెంట్స్కి ఎప్పుడైతే టైం ఉండదో బిడ్డలు కూడా చెయ్యి దాటిపోయే అవకాశం ఉంది. చెయ్యి దాటడమే కాదు, కుటుంబాన్ని వదిలి పుత్రశోకము పుత్రికా శోకాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఈ కేసులో జరిగినట్టుగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాదిరికరంగా జీవించే విధంగా తల్లిదండ్రులు మాదిరికరంగా ఉంటే బిడ్డలు మాదిరికరంగా ఉంటారని. అండ్ ఇక్కడ పిల్లలు కూడా వెంటనే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం, అంటే సూసైడ్ లాంటి డెసిషన్స్, అటు పేరెంట్స్ తిట్టారా లేకపోతే మేనేజ్మెంట్ తిట్టిందని చెప్పి ఈ సూసైడ్ అనే డెసిషన్ తీసుకున్న దాని గురించి ఏం చెప్తారు మా? సూసైడ్ డెసిషన్ అనేది పిల్లలు కూడా వాళ్ళకి ఆలోచన విధానం ఈ వయసులో సరిగా ఉండదు. గౌతమి, వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రిస్టేజ్, నలుగురిలో అవమానిస్తే. ఇప్పుడు చిన్న బిడ్డను చూడండి, మనము ఎవరు లేనప్పుడు ఒక దెబ్బ కొడితే ఊరుకుంటుంది, కానీ నలుగురినప్పుడు కొడితే ఎక్కువ ఏడ్ చేస్తారు.